అది నీకు అసాధ్యమని ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అలాగైతే ఈ దేశాన్ని ఏలేటువంటి నెహ్రూ గారు కోటీశ్వరుడు. ఆయన ప్రాణమును డబ్బు కాపాడిందా? ఇందిరాగాంధీ ప్రాణమును కాపాడిందా? రాజశేఖర్ రెడ్డి ప్రాణమును కాపాడగలిగిందా? ఎవరి ప్రాణాలు కాపాడబడుతున్నాయి? ఈ రోజున వేల లక్షలు పెట్టి హాస్పిటల్ మీద హాస్పిటల్ కడుతున్నటువంటి వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారా అని ప్రభు పేరిట మీకు ప్రశ్నిస్తూ ఉన్నా. ఉదయమున మొదలుకొని సాయంకాలం వరకు రాత్రి పగులు దేవుని భయం లేకుండా, దేవుని నీతి లేకుండా, భక్తి లేకుండా రాత్రి పగలు డబ్బో 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 ఎక్కడ రూపాయి అధికంగా ఉంటే ఆడగ పరిగెత్తుతున్నారు. ఎవర్రాయి పరిగెత్తేదంటే క్రైస్తవులే. సిగ్గులేని క్రైస్తవులు, రోషం పాసం లేని క్రైస్తవులు, ముఖానికి కొద్దిగా సిగ్గు కూడా పెట్టలా. దేవుని వాక్యం వింటున్నారే కానీ మార్పు లేని క్రైస్తవులు, మారు మనసు పొందిన క్రైస్తవులు, దేవుని పట్ల భయభక్తు లేని క్రైస్తవులు. ప్రియులరా, నీవు దేవునిని ఆరాధిస్తున్నావని పేరుంది కానీ కేవలం పేరుకే నీలో ఉన్నదంతా కూడా దేని ఆశ అంటే ధనాశతో నింపబడిపోయావు. ధనాశతో నింపబడిపోయావు. ఆమె బైబిల్లో ఓ చక్కని వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడు? లూకాసు సువార్తలో మరి ఎలా ఉన్నాడు? ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకున్నవాడై ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో బాధపడుచున్నాడు. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని చుండును. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకు చుండును. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడును. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. అప్పుడు అతడు పాతాళములో బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామా, అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఓ తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చటానికి లాజరును పంపయ్యా. నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని చెప్పెను. కేకలు వేసి చెప్పెను, హల్లెలూయా. ఒక దరిద్రుడు, ఒక ధనవంతుడు, ఈ భూమి మీద పేదవాడు ధనికుడు ఎలా ఉన్నాడో ఆ దినములలో కూడా ఒక ధనవంతుడు ఉండెను. వాడెవడో? ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రాలను ధరించుకున్నటువంటి వాడై బహుదినము సుఖపడుచుండెను. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవాళ్ళు, మంచోళ్ళందరూ, మారు మనసు పొందిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పేదవాడి పరిస్థితి మనందరూ తెలుసు కదా. దరిద్రం, తినటానికి తిండుందు, రోగం వస్తే మంచి మంచి కార్పొరేషన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోలేనటువంటి అసమర్థతలో ఉన్నటువంటి పేదవాడు. ప్రియులరా, అలాంటి వ్యక్తి ఒక రోజున కురుపులతో బలహీనుడై చనిపోయి తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే, నేను చెప్పాను ఉదయ కాలంలో, మనిషి చనిపోయిన తర్వాత ఇంకొక లోకం ఉంది. ఆమేన్. చాలా మంది అంటారు, ఏం పాస్ గారు నువ్వు కానీ చూసి వచ్చేవేంది ఆ లోకం అంటారు. ఆమేన్ కదా. ఎత్తారు, చాలా మంది ఎత్తారు. అడ్డగోలుడికి అడ్డగోలు ప్రశ్నలు వేయాలి. స్తోత్రం కలుగును గాక. మామూలుగా తింటారా? ఆమేన్. నేనంటాను, మన దేశానికి, భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది?
1947 సంవత్సరం వచ్చిందా? నువ్వు చూసా? ఏందా బాయ్? స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అంత కరెక్ట్గా చెప్పేవే. నువ్వు చూసా, నువ్వు పుట్టా. ఆమేన్. ఈ భారతదేశాన్ని ఆంగ్లేయులు ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలన చేశారు? 400 సంవత్సరాలు పరిపాలన చేశారు. నువ్వు చూసా? గాలిని చూసావా? చూడలా? గాలి ఉందా లేదా? చూసావా లేదా? అసలు నీకు పేరుందా? పేరు నీకేం పేరు? ఇది చూస్తుంది. నువ్వే కదా నాన్న నమ్మిట్టింది. అడుగుతున్నానులే, నీ పేరేం పేరు? ఏది చూపెట్టు. ఎదురా ఏం కనపడలేదుగా. నీ పేరు ద్రాక్షవల్లి అంటున్నావేంది? అందుకే ప్రభు అంటాడు, చూచి నమ్మివారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ భూమి మీద ఆయన లేకుండా ఈ భూమి కలగలేదు. ఆమేన్. ఈ మొబైల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఊడి పడ్డదా? ఎక్కడి నుంచి పడ్డది? ఒక మ్యానుఫ్యాక్చర్ దీన్ని తయారు చేశాడు. ఒక కంపెనీ వాడు తయారు చేయకపోతే చెల్లేరు పడదు. ఈ పెన్ను ఒక కంపెనీ వాడు చేశాడు, లేకపోతే ఉట్టిగా ఇందులో ఇంకు, ఇందులో పెన్ను ఏర్పడదు. స్తోత్రం కలుగును గాక. ఈ పుస్తకం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కంపెనీ వాడు చేశాడు. ఆమేన్. లేకపోతే ఈ పుస్తకం ఏర్పడదు. అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒక క్రమంలో ఒక గ్రహం వెంట కక్షలో తిరుగుతున్నాయంటే నువ్వు గాని పెట్టొచ్చావా? నువ్వు పెట్టొచ్చా గ్రహాలు? అబ్బాయి గ్రహం, బుధుడు గ్రహము, శుక్రుడి గ్రహము, గుజుడు గ్రహము, అంగారకుడు గ్రహము, నెప్టూను, ప్లూటో. ఇదిగో ఈ వరుసలో ఉండు, నువ్వు పెట్టొచ్చు అక్కడికి వెళ్ళి. ఎరబాయ్ ఏ సూర్యుడి కంటే ప్రకాశించే నక్షత్రాలు ఎన్ని లేవు? మనం రాత్రికాల కనబడేటువంటి నక్షత్రాలు సూర్యుడి కంటే ప్రకాశమానము కలిగిన నక్షత్రాలు ఎక్కడున్నాయి అంటే సూర్యుడి కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి. ఆ ఎక్కడున్నాయి అంటే మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కలుగునుగా కనుక ఆయన మాట అద్భుతం కనుక ఆయన మాట సృష్టిలో ఒక మర్మాలను కలుగజేసింది. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. దేవుడు లేకుండా ఈ సృష్టి లేదా బాయ్? ఆ దేవుడే దిగి వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు పోతే చాలా మంది అప్పుడప్పుడు ఫ్లెక్స్లో వేస్తుంటారు, ఇక సెలవు. ఎక్కడికి సెలవు? ఈ భూమి మీదకే సెలవా? ఆ తర్వాత ఇంకొక లోకం ఉంది అబ్బాయో. దేవుని భయం లేకుండా బతుకుతున్న అబ్బాయో, డబ్బే సర్వమని పాకులాడుతున్న అబ్బాయో, డబ్బే దేవుడిగా భావించి దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా మానవులను దోచుకుంటున్నటువంటి నరహంతకుడా, దొంగ దేవుడు చలవిస్తున్నాడు. ఇంకొక లోకం ఉంది. నువ్వు పోతే యుగయుగములు కాలే అగ్నిలో కాలిపోతావు. ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పలా, సృష్టికర్త అయిన దేవుడే చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లాజరు అనే దరిద్రుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంట? అబ్రహాము రొమ్మును ఆనుకునటానికి నిత్య మహిమలోకి వెళ్ళిపోయాడు. ధనవంతుడు కూడా ఓదా రంగు వస్త్రాలు వేసుకొని ఎప్పుడు నిత్యము ఎంజాయ్గా తిరుగుతూ, సుఖంగా తిరుగుతూ, అనేకులకి అట్రాక్షన్గా బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ ధనవంతుడు కూడా ఒక రోజున చనిపోయాడు. ఈడెక్కడికి వెళ్ళాడు? చెప్పరే? బాంది కొట్టుకెళ్ళాడు కదా. ఇది చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు అమ్మా? అంటే భక్తులకి నరకాగ్నిగుండం తెలీదు, పాతాళం తెలీదు. స్తోత్రం కలుగును గాక. ఏదో వెళ్తున్నాం, గుడ్డెద్దెల్లి చేతిలో పడ్డదంట. గుడ్డెద్దెల్లి రంగడు ఎందుకు వెళ్ళాడో తెలీదు చర్చికి. ఆ రంగడు చర్చి నుంచి ఎందుకు పోయాడో తెలీదు. ఆమేన్. ఏం భక్తో? తిన్నామా బసవన్నా, తింటామా తపేలాలు తింటాం. ఇందులో ఏం తేడా ఉండదు.
తిండికి మాత్రము అబ్బే రాజీ పడేలేదు. తింటాం, సుఖంగా పడుకోవటం. ఇందుకైనా దేవుడు నిన్ను కలుగు చేసింది, ఇందుకైనా దేవుడు నిన్ను పుట్టించింది, ఇందుకైనా దేవుడు నీకు ఆయన స్వరూపాన్ని ధరింపచేసింది. ఇందుకైనా నువ్వు తినటానికైనా పడుకోవటానికైనా దేవుడు నిన్ను కలుగు చేసింది. దేవుని నా ప్రియమైనటువంటి కుమారుడా, ఆయన స్వారూప్యములో దేవుడు నిన్ను చేసుకున్నాడు. ఆయన రూపములో దేవుడు నిన్ను కలుగు చేశాడు. ఎందుకో తెలుసా? ఆమేన్. ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు కలుగు చేశాడు. అయితే దేవుని సన్నిధిలో ఉండవలసిన నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రూపాయి ఎటు పరిగెత్తి తటు పరిగెత్తుతున్నావు. ఏ రూపాయి, ఏ కూలి ఎవరు ఎక్కువ ఎత్తారో వాటి దగ్గర పరిగెత్తుతున్నావు. అది ఆదివారమైనా, అది శుద్ధీకరణ కూటమైనా, ఉపవాస కూటమైనా, దేవుని భయం లేకుండా బ్రతుకుతున్న వారులారా జాగ్రత్త. ఈ రోజున ధనవంతుడు అలాగే పేదవాడైనటువంటి లాజరు చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే నిత్య పాతాళములోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏముంది? అగ్ని, స్వల్పమైన అగ్ని, కట్టికమైన చీకటి. అక్కడ బంధించబడ్డాడు. అక్కడ ఏముందంటే అగ్నిలో తిరుగుతున్నాడు. ఆమేన్. కడుపులతో పేదవాడైనా దరిద్రుడైనా దేవుని భక్తి కలిగి పేదరికముతో చనిపోయి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయినటువంటి ధనవంతుడు లాజరు ఈ లోకంలో అన్ని కలిగి ఉండి, అందరిని కలిగి ఉండి యేసయ్యని కలిగి లేకపోతే నీలాంటి దరిద్రుడు ప్రపంచంలో లేడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. దరిద్రుడు ఎవడో తెలుసా? ఎవడో తెలుసా? యేసయ్యను నమ్ముకోకుండా, దేవుని మాటలు నమ్మకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏ ఇల్లు కడదామా, ఏ వ్యాపారం చేద్దామా అని నిత్యము డబ్బు మీద మైండ్ ఉంది చూసావా? నీలాంటి దరిద్రుడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు. నీ దరిద్రతను పోగొట్టడానికే ఈ సభ దేవుడు నీకు ఇచ్చిన సభ ఇది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, ఈ ఊదా రంగు వస్త్రాలు వేసుకొని నిత్యము సుఖపడుతున్నటువంటి వాడా, ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోక కాలగతులన్నీ శాశ్వతమైనవి కావు. నీ డబ్బు వెంట, నీకున్న డబ్బును బట్టి 10 మంది నిన్ను వెంబడించినా ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళిపోతారు. నువ్వు ఒక రోజున ఈ లోకాన్ని, ఈ గ్రామాన్ని, నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు వెంబడిస్తున్నటువంటి కారు, బైక్, బండిని వదిలేసి వెళ్ళిపోవాలి ఒక రోజున. ఏది సంపాదిక, ఏది కావాలి? ఈ లోకమా, ఈ లోక డబ్బా, ఈ లోక అందమా, ఈ లోక ఇళ్ళ, ఈ లోకమైనటువంటి ఆస్తి ఐశ్వర్యమా? అది నీ ఎంట రాదు. ఏదైతే ప్రాణమన్నావో ఆ ప్రాణమైన ధనము నీ ఎంట రాదు. ఆమేన్. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఇంకొకడు. 12వ అధ్యాయములో లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. ఈ ధనవంతుడు ఎవడు? ఒక ధనవంతుడేమో బట్టలు పిచ్చోడు, ఓదా రంగు బట్టలు వేసుకొని నిత్యము సోకో సోకో సోకని తిరిగే పిచ్చోడు. ఆమేన్. ఇంకో పిచ్చోడు ఉన్నాడు, తిండిపోతు పిచ్చోడు. చదవండి. ఈ కథ చెప్పిను. ఒక ధనవంతుడు భూమి మీద పంటలన్నీ సమృద్ధిగా పండాయి. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకునటానికి నాకు స్థలము స్థాలదు కనుక నేనేమి చేతునని తనలో ఆలోచించుకుంటుండగా, నేను ఇలాగ చేతును, నా కొట్లన్నీ విప్పి వాటికంటే ఇంకా పెద్ద కొట్లను కట్టి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరాల వరకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తిను, త్రాగము, సంతోషించమని చెప్పుకుందని అనుకొనెను. అయితే దేవుడు, ఎర్రివాడా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణమును అడుగుచున్నాను. నువ్వు సిద్ధపరిచినటువంటి ఆస్తి ధనము ఎవరవగునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక ధనవాడెవడు? బట్టలు పిచ్చోడాడు. వాడి షోకే, వాడికి ఆనందం, దేవుని భయం లేదు. ఇంకా
ఆ ప్యాంటు ఈ ప్యాంటు, ఆ నైటీ ఈ నైటీ, ఆ బట్టలు ఈ బట్టలు, బట్టలో నమ్మితే చాలు. ఇంట్లో ఉన్నటువంటి అప్పుడప్పుడు సంపాదించి ఆ మగవాళ్ళు ఏమో పనికి వెళ్తారు, ఇంట్లో ఉంటారనమాట. స్టీల్ సామాన్లు అంటే చాలు. ఆమేన్. సామాన్లు పిచ్చోళ్ళు. ఏ నైటీ వచ్చినా దాన్ని బతకనివ్వరు, ఏ షెడ్డి వచ్చినా దాన్ని బతకనివ్వు. పిల్లరా అన్నీ కొని మూట కట్టుకుంటాం. మూట కట్టుకుని అన్నీ నీ ఎంట వస్తాయంటే చచ్చిన తర్వాత ఏది వెయ్యాలో నీ మీద అర్థం కాక కాల్చేస్తున్నారు కదా. ఏ బట్ట బరవాలో నీ మీనని, ఏ గుడ్డ గప్పాలో నీ అర్థం కాక ఆడికి సావు వస్తుంది బతుకున్నవాడికి. ఓ నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి దీవెని బట్టి ఒకడేమో బట్టలు పిచ్చి, సోకు పిచ్చి, వస్తువులు పిచ్చి, ఒకడికేమో నా ప్రాణమా తిను తాగు సుఖించు, వందల సంవత్సరాల వరకు ఏ కుదవ లేదని ఎంజాయ్గా బతుకుతామని అనుకుంటున్న సమయంలో, ఆ రాత్రి సమయంలో ఆ ఎర్రివాడైనటువంటి ధనవంతుడితో దేవుడు మాట్లాడాడు. ఏమంటే, ఎర్రివాడా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు సంపాదించినటువంటి ధనం నిన్ను కాపాడలేదు కానీ నీ ప్రాణమని అడుగుచున్నాను అన్నాడు. ఆమేన్. అయిపోయిందా? చరిత్ర అంతా అయిపోయింది. ఆ కొట్టు ఈ కొట్టు, ఆడు కొంపలు ఆర్పేసి ఈడు కొంపలు ఆర్పేసి, ఆడు చైన్ లాక్కొచ్చి ఈడు చైన్ లాక్కొచ్చి, ఆ డబ్బులు నూకేసి ఆడు బ్యాంక్కి కనవేసి సంపాదించిన నీ డబ్బు హలో నెమ్మది ఇస్తుందంటావా? మనశ్శాంతి లేని డబ్బు, ప్రశాంతత లేని డబ్బు, అన్యాయపు సిరి నీ ప్రాణం తీస్తుంది. ఏదో ఒక రోజున పట్టబడతావు. ఏదో ఒక రోజున నీకు ఉరి ఖాయం. ఏదో ఒక రోజున జైలు ఖాయం. ఏదో ఒక రోజున నీ కత్తి, నీ డబ్బు, నువ్వు తీసుకొస్తున్న డబ్బు, నువ్వు సంపాదిస్తున్న వెండి బంగారాలు నీ ప్రాణం తీయటానికి రెడీగా ఉన్నాయి. అది కావాలా? దేవుడు కావాలా? అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనములో దేవుడు చక్కగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. పరలోకమందు మీ కొనకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ సిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయుదు, దొంగలు కన్నము వేసి దొంగిలిదురు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. హల్లెలూయా. ఏ ధనమును కూర్చుకోమంటున్నాడు దేవుడు? శాశ్వతమైనటువంటి నిత్య జీవమునిచ్చి నీ ప్రాణానికి నెమ్మదినిచ్చే ఆస్తి సంపాదించుకో. ఆస్తి ఏంటో తెలుసా? నీ భక్తే. ఆస్తి ఏంటి? నిన్ను పరలోకంలో చేర్చి యుగ యుగాలు సంతోషపరిచేది ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్. అప్పుడప్పుడు మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే కాళ్ళు వాసినా చేతులు వాసినా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తాడు, అమ్మా రక్తహీనతగా ఉంది, జాగ్రత్తగా చచ్చిపోతావు అని చెప్తారు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రక్తం లేకపోతే మనిషి ఎట్టబోతాడో, భక్తిహీనతగా ఉంటే పోతావు. స్తోత్రం కలుగును గాక. భక్తిహీనత నీ ప్రాణం తీస్తుంది. జాగ్రత్త. భక్తి తగ్గిపోయిందా నీ ప్రాణం పోతుంది. జాగ్రత్త. భక్తిలో లోపం వచ్చిందా నీ ప్రాణం పోతుంది. జాగ్రత్త. రక్తాన్ని ఎలాగ నీ శరీరంలో ఆ గడ్డి ఈ గడ్డి దీన్ని తింటూ బతుకుతున్నామో అలాగే భక్తి విషయంలో పోగొట్టుకున్నావా, భక్తిహీనులందరూ కూడా నిత్య మరణమునకు వెళ్ళిపోతారు. ఆమేన్. కాబట్టి ఏది కావాలి? నీ ధనం ఎక్కడుండునో అక్కడ నీ హృదయం ఉండును. 24వ వచనం, 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని మీరు సిరికిని దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా. మీరు ఇద్దరు యజమానులు, ఒకడు దేవుడు, ఒకడు డబ్బు.
ఈ ప్రపంచాన్ని గందరగోళం చేస్తున్నటువంటి రెండు శక్తులున్నాయి. అలాగే ఒకటి వెలుగు, ఒకటి చీకటి ఎలాగా వేలుతున్నదో ఈ భూమి మీద కూడా దేవుని శక్తి కమ్ముతున్నది. రెండు డబ్బు ఏలుబడి చేస్తా ఉన్నది. మరి నువ్వు ఎవరికి దాసుడివి? అయ్యా నేను భక్తే, నేను ఆదివారాలు వెళ్తాను, ఆ డబ్బే, డబ్బు కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. స్తోత్రం కలుగును గాక. కుదరదు. ఆమేన్. లేదంటే నాకు డబ్బే కావాలంటే దేవుడు అక్కడ లేదంటే రేపు పోయిన తర్వాత దేవుడు నీకు ప్రత్యక్షత కాడు. కానీ ఈ భూమి మీద నీకు పెట్టిన పెట్టుబడిని బట్టి నీ ముక్కు పిండి నిన్ను వసూలు చేస్తాడు దేవుడు కదా. నాకు దేవుడు వద్దని సచ్చేవనుకో, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ గాలి ఎవరిది? నువ్వు కొన్నా. ఈ భూమి ఎవరిది? నీదా. ఈ చీకటి ఎవరిది? నీదా. రేపు పొద్దున్నే 6 గంటలకి వెలుగు నువ్వు ఎవరిది? దేవుడిది. ఇవన్నీ అనుభవిస్తా సుఖిస్తూ ఆనందంగా బతుకుతున్నావు కదా. ఈ అన్నిటినీ అనుభవిస్తున్నటువంటి నీవు రేపు చెల్లించాలి వెలా. నేను ఇక్కడికి వచ్చా బాబు, ఒక 4 రోజులు ఉంటాను బాబు, ఇల్లుకి అద్దెకి మొన్న ఊరికెత్తన్నారు, నాకు రెంట్ కట్టద్దు. మొన్న ఆక్సిజన్ నాకు కోవిడ్ వచ్చింది. మా వాడు ఒకడు ఉన్నాడు, ఆడు చెప్పాడు, ఓ నానా నీ కొరకు నేను ప్రాణం పెడతాను, సిలిండర్ ఉచితంగా ఎత్తున్నాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను చాలా సంతోషపడ్డా. మా వాడే కదా, మా విశ్వాసే కదా, ఉచితంగా ఎత్తున్నాడని సిలిండరు ఇంట్లో పెట్టుకొని ఉన్నా. అయిపోయినా కూడా, కోవిడ్ తగ్గిపోయినా కూడా లాస్ట్కి ఒక రోజు వచ్చాడు మావాడు, నానా సిలిండర్ కావాలన్నాడు. సిలిండర్ ఆ గదిలో ఉందో తీసుకెళ్ళరా, సిలిండర్ ఇస్తే డబ్బులు ఇస్తాడు అన్నాడు. స్తోత్రం కలుగును కాక. ఆమేన్. మర్యాదగా ప్రియులరా 4 రోజులకి 14,000 వసూలు చేసుకెళ్ళాడు నా దగ్గర. ఆమేన్. అంటే బిర్రిగా పీలిస్తే ఒక సిలిండరు ఒక రోజుకి అయిపోతుంది. మరి ఎన్ని సిలిండర్ బీకేసా గాలి? ఎన్ని సిలిండర్ బీకుతున్నప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలది భూమి మీద పుట్టి, ఎన్ని సంవత్సరాలది భూమి మీద పెరిగి, దేవుడిచ్చిన గాలి, దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన ప్రాణాన్ని, దేవుడిచ్చిన సుఖాన్ని, దేవుడిచ్చిన తెలివితేటల్ని అనుభవిస్తూ దేవుడు ఎవరో అన్నట్టుగా బతుకుతున్నావుగా. ఒక రోజున మూల్యం చెల్లించాలి. ఆమేన్. రెంట్ కట్టాలనివో, ఏదో సుఖంగా చచ్చిపోదామని ఊరేసుకొని చావబోతున్నామేమో. హలో, నువ్వు ఊరేసుకున్న వసూలు చేపిస్తా. ఆమేన్. కిరసనాల కోసం తగలబడినా నిన్ను మరలా ఆయన దగ్గర వడ్డీ లెక్కలు కట్టిస్తా. జాగ్రత్త. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పేరు కుమారుడా, ఆమేన్. ఈ ధనవంతుడు అనుకుంటాడు, నా ప్రాణమా సుఖించు, సంతోషించు, ఆనందించు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి, 25వ వచనంలో చదవండి. 6:25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుచ్చైనను, ఏమి ధరించుకుందుమోనని మీ దేహమును గుచ్చైనను చింతపడద్దు. హల్లెలూయా. 2 ధనవంతులు ఉన్నారు. ఒకడేమో ధరించుకోవటానికి, ఒకడేమో తిండిపోతాడు గురించి చెప్పాడు ఈ మాటలు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నవాళ్ళు ధరించుకున్న వాళ్ళు, తిండిపోతోళ్ళు, వస్త్ర పిచ్చోళ్ళు, వస్తువు పిచ్చోళ్ళు ఎవరుంటారు నాకు తెలీదు. ఆమె స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్తున్నాడు, ఏమి తిందామా ఏమి ధరించుకుందామా చింతపడద్దు, మీరు బాధపడద్దు. వస్త్రము లేకపోయినా, డబ్బు లేకపోయినా, ధనము లేకపోయినా, పేదరికములో ఉండి నీతి నిజాయితీగా బ్రతికి నీ దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొని బ్రతకగలిగితే నిరంతరము బ్రతికే దినం ఒక రోజు రాబోతుంది. ఆమేన్. నీ కొరకు నీ దేవుడు సిద్ధపరిచిన నిత్య రాజ్యములో యుగ యుగాలు ఉండబోతున్నావు అక్కడ. ఆమేన్. అశాశ్వతమైన లోకంలో ఏదో ఒక రోజున మరణం ఖాయం. మనందరికీ మరణం ఖాయం. ఏదో ఒక రోజున పోతాం, ఏదో ఒక రోజున భూమిని విడిచి వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని, బంధువులని, ఈ పట్టణాన్ని, పల్లెటూరిని, నీ ఇంటిని, నీ వాక్యలని విడిచిపోయేటువంటి దినం రాబోతుంది. అక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోతాం మనం. చెప్పలు కొట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళిపోతాం?
మన తండ్రి ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎవరికి ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నామని చింత లేకుండా దేవుని భక్తి కలిగి, నీతి కలిగి, పవిత్రుడివై, పరిశుద్ధుడివై, దేవుని స్వరాన్ని కలిగి, దేవుని మాట వింటూ, దేవుని పట్ల భయభక్తులు కలిగి, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ పొంది, సమర్పించుకొని యేసయ్య కొరకు నిలబడగలిగితే నీ తండ్రి గుమ్మమ దగ్గర ద్వారాలు తెరిచి కూర్చొని ఉన్నాడు నీ కొరకు. ఆమేన్. మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, మన డాడీ దగ్గరికి వెళ్ళిపోతాం, మన డాడీతో కలుసుకోబోతున్నాం. ఎక్కడి నుంచి నీ ప్రాణం పుట్టిందో, ఎక్కడి నుంచి నీ తండ్రి నిన్ను తాకాడో, ఎక్కడి నుంచి నువ్వు ఈ లోకానికి వచ్చావో అక్కడికి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హుషారుగా, హుషారుగా, సంతోషంగా. ఆమేన్, ఆమేన్. క్రైస్తవుడు దేని కొరకు బ్రతకాలంటే మనం బ్రతుకుతుంది మన ప్రభు కొరకే. మనం చచ్చిపోయినా బ్రతికినా ఎవరి కోసం? దేవుని కొరకే బ్రతకాలి. అందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మన ప్రాణం, మన ఊపిరి దేవుడే. ఆమేన్. మన ఆస్తి దేవుడే, మన వెండి బంగారములన్నీ దేవుడే. ఆమేన్. ఆయన లేకుండా మనము లేము. అందుకే చెప్తున్నాడు, నా ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, కుమార్తె. మత్తయి సువార్త 16:26. నేను ముగిస్తాను త్వరగా. మత్తయి సువార్త 16:26. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఆ మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా దేవునికి ఏమి ఇవ్వగలడు? స్తోత్రం, హల్లెలూయా. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏ ప్రయోజనం ఉంది? దేవుని బిడ్డలారా, ఒక రోజున ఒక మహాచక్రవర్తి ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే, ఎలాగైనా సరే ఈ భూమి మీద నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆలోచన చేశాడు. ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిని జయించి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి సంపదలన్నిటికీ దోచుకొని వెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి ధనవంతుడిగా, ఒక మహావీర చక్రవర్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆలోచన చేశాడు. అతని పేరే అలెగ్జాండర్ మహాచక్రవర్తి. లాస్ట్కి అన్ని దేశాలు జయించేసేసాడు. మన దేశం మీదకి వచ్చాడు. స్తోత్రం. మన దేశం మీదకి వచ్చిన తర్వాత, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేశం మీదకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? చాలా గాయాలైపోయినాయి, చాలా సమస్యలు అయిపోయినాయి. లాస్ట్కి అతడు చనిపోయేటువంటి దినములు తనకు తెలిసిపోయినాయి. మరి ఈ భారతదేశం నుండి బయలుదేరుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఆ మనుషుడు చెప్తున్నటువంటి ఒక సత్యం ఏంటంటే, తన దాసుని పిలిచాడు. అరే దాసుడా, లోకాలన్నీ జయించేశాను, నాకొక్క కోరిక తీర్చరా అన్నాడు. ప్రభు, రాజా, నీ కోరిక తీర్చడం కన్నా నాకు ఉన్నటువంటి భాగ్యం ఏంటి చెప్పు నాయనా అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, నేను పోయేటప్పుడు నన్ను ఒక బాక్సులో పెట్టి, బాక్సులో ఈ 2 చేతులు పైకి పెట్టి నన్ను సమాధి చేయండి అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యా ఏంటయ్యా ఈ కోరిక అని అడిగితే ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? శ్రీ 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 మహాచక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ మహాచక్రవర్తి వారు లోకమంతటిని సంపాదించుకొని వట్టి చేతులతో పోయాడో అనేటువంటి సంకేతానికి ప్రపంచ దేశాలన్నిటికీ పంపించు అన్నాడు. ఆమె ప్రపంచ దేశాలన్నిటినీ జయించాడు. తన వెంట ఎవరైనా వెళ్ళారా? తన దోచుకున్న వెండి బంగారాలు, వజ్ర వైడూర్యాలు, రత్నరాశులు ఏమైనా పట్టుకెళ్ళాడా? ఏమీ పట్టుకెళ్ళలేదు. మరి నీకెందుకురా పాకులాట? నీకెందుకు పాకులాట? నీకెందుకు ఆరాటం?
ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, దేవుని భక్తిని వదిలేసి, దేవుని ప్రేమను వదిలేసి, దేవుని త్యాగాన్ని వదిలేసి ఈ లోకములో ధనాన్ని వెంటబడుతున్నావు. అదే నీకు ప్రాణానికి ఉరి తేబోతుంది. నా ప్రియుడా, ధనం లేకపోతే ఎట్ట బతుకుతాను సార్? మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకును. పక్షులు ఏమి 2 చేతులతో సంపాదిస్తున్నాయా? కాకులు 2 చేతులతో సంపాదిస్తున్నాయా? పులులు, సింహాసులన్నీ వ్యవసాయం వేసి, వ్యాపారం వేసి, ఆ పాత సామాను, ఈ తుప్పు పట్టినటువంటి ఇనప కొట్లు ప్రారంభించి డబ్బులు సంపాదించుకొని తింటున్నాయా? అవి బతకట్లే, వాటిని పోషించట్లే. వాటికంటే శ్రేష్ఠులు మీరు, వాటికంటే శ్రేష్ఠులు మీరు. వాటిని పోషించుచున్న నేను నిన్ను పోషించనా? ఆమేన్. మరి ఎందుకైతే పరిగెడుతున్నావు ఆదివారాలు? భక్తి పాళ్ళాకోకుండా, నీతి నియమాలు లేకుండా. ఎంత ఊరుంటే నేను చూసి వచ్చాను మందిరాలు. ఎంత వద్దాడు తెలుసా? గుడిసుల కంటే దారుణంగా ఉండే మందిరాలు, బొడ్డ బొడ్డ మందిరాలు. కనీసము ఒక 20 మంది వెళ్ళిపోతే నిండిపోయే మందిరాలు. ఇయ్యానండి మందిరాలు. అంటే ప్రజలు ఎలా ఉన్నారు? ప్రజలు భక్తి లేకుండా బ్రతుకుతున్నారు, దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు, నీతి లేకుండా బ్రతుకుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావంటే రూపాయి అంట పరిగెత్తుతున్నావు. ఆమేన్. దేవుడు నిన్ను రూపాయి సంపాదించుకోవడానికే నేను భూమి మీద పంపింది. నువ్వేదో పెద్ద ఉద్యోగం చేసుకుంటానికే భూమి మీద పంపింది. పెద్ద వ్యవసాయదారుడిగా భూమి మీదకి నేను వ్యవసాయం చేయమని భూమి మీద పంపాడా? పెళ్ళిళ్ళు చేసుకొని 10 మంది పిల్లలు కానీ వారికి ఆ పేరు పెట్టి ఈ పేరు పెట్టి ఊరి మీద బలాదూరులుగా పెంచమని దేవుడు భూమి మీద పంపింది నిన్ను. భూమి మీద ఎందుకు పంపాడు నిన్ను? ఏదో చెప్పరా, సీరియస్గా చూస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనమని ఏమయ్యా పెళ్ళి అంటున్నావు ఈ మధ్య ఎక్కువ. ప్రభు రాకడ సమయంలో ఏం చేస్తాడు తెలుసా? ఏమవుతుంది? లోతు దినాల వలే ఏం చేస్తున్నారంటే లోతు దినాల వలే. లోతు దినాలు ఏం జరిగింది? అగ్ని గంధకముల భూమి మీద దిగి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేసినట్లుగా, ఆ దినాలలో జరిగినట్లుగా ఈ మనుష్య కుమారుడు మళ్ళా ప్రభు రాబోతున్నాడు భూమి మీదకి. ఈ భూమి మీద వచ్చేటప్పుడు మనుషుడు ఎలా ఉంటాడంట? ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, ఏ ఇళ్ళు కడదామా, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ, ఇళ్ళు కట్టుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ బతుకుతారంట. ఆమేన్. ఏ దినాల్లో? మనుష్య కుమారుడు యొక్క రాకడ మళ్ళా జరగబోతుంది. యేసయ్య మళ్ళీ వస్తాడు తెలుసా? యేసయ్య మళ్ళీ ముందు వచ్చాడు. ఎలాగొచ్చాడు? పాపులను రక్షించుకున్నట్టుకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చినటువంటి మాట పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఆమేన్. యేసయ్య పాపులందరి కొరకు వచ్చాడు. ఆయన రక్షణ సువార్తను ప్రకటించాడు. మరలా వెళ్ళిపోయాడు, మరలా రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఎవరి కోసం వస్తాడు? పాపుల కొరకు రాడు. ఎవరి కోసం వస్తాడంటే పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టరే. స్తోత్రం. ఎవరి కోసం వస్తాడు? పరిశుద్ధుల కొరకు వస్తాడు. ఆయన పిల్లలని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమేన్. ఆ తర్వాత మిగిలి ఉన్న వారి గతి అదే. ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఆ రోజున ఎవరు ఏడుస్తారు తెలుసా? దేవుని మాట లెక్క చేయకుండా నీ ఇష్టానికి నువ్వు ఒప్పుకొని సుఖించడానికి, సుఖపడటానికి, ఎంజాయ్ చేయటానికి, నీ శరీరం కొరకు ఏమి సంపాదించుకుందామని నీ ఇల్లు కొరకు ప్రయాసపడ్డావే, ఆ రోజున గుండులు బాదుకొని ఏడ్చే రోజు రాబోతుంది. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై ఏడ్చే రోజు, అనాథులై ఏడ్చే రోజు రాబోతున్నది. ఆ రోజు పరిశుద్ధుడిగా, పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా దేవుని మహిమలో ప్రవేశించాలని
ఈ రోజున ఈ శుభవార్త నీ కొరకే వినిపిస్తున్నాడు దేవుడు. ఆమేన్. మరి ఈ రోజునైనా సరే మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని భయం కలిగి నీతి కలిగి పవిత్రుడిగా బ్రతకాలని ప్రభు పేరిట మనవి చేస్తూ దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.